హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో ఈరోజు అనాలిసిస్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫారెక్స్ ఫ్యాక్టరీకి వెళ్ళి న్యూస్ ఏముందో చూద్దాం. సో న్యూస్ చూస్తే ఈరోజు హై ఇంపాక్ట్ న్యూస్ అంటూ ఏమీ లేదు. స్పెషల్లీ మనం ట్రేడ్ చేసేది గోల్డ్ అండ్ జీజే మాత్రమే కదా. సో ఈ పేర్స్ చూస్తే మనకి ఎక్స్యూఎస్టీ ఎక్కడ హై ఇంపాక్ట్ న్యూస్ లేదు. ఈరోజు మార్కెట్ టెక్నికల్ లెవెల్ బేస్ మీద మోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అండ్ ఇంకా బ్రేకింగ్ న్యూస్ ఏమన్నా ఉందా? లెట్స్ సీ. సో సడన్ గా మార్కెట్ ని సర్ప్రైజ్ చేసే బ్రేకింగ్ న్యూస్ లాంటివి కూడా ఏమీ లేవు. టెక్నికల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి గోల్డ్ అండ్ జీబీపీ జేపీవైలో చూస్తే? గోల్డ్ గోల్డ్ ఓకే. వీక్లీ చూస్తే అమేజింగ్ రిజెక్షన్. సో వీక్లీ యాజ్ ఆఫ్ నో అంటే మాత్రం నేను చాలా హ్యూజ్ గా రిజెక్ట్ అయింది. అండ్ గోల్డ్ ఆల్ టైమ్ హైకి చాలా చాలా దగ్గరగా ఉంది. ఇక్కడ చూస్తే మీరు లాస్ట్ వీక్ కూడా ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసింది. అండ్ ఎకనామిక్ కండిషన్స్ చూసినా సరే, సో ఈ ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ అన్ని గోల్డ్ కి అప్ సైడ్ వెళ్ళే పాసిబిలిటీ చాలా ఎక్కువగా కనిపిస్తుంది మనకి. ఫండమెంటల్లీ గోల్డ్ చాలా బులిష్. ఇంకా డైలీ విషయానికి వస్తే డైలీ ఇది మనకు మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్ 4 అవర్స్. 4 అవర్స్ కూడా ఎగ్జాక్ట్ లెవెల్ దగ్గర డైలీ అండ్ 4 అవర్స్ రెండు కూడా సేమ్ సేమ్ రెసిస్టెన్స్ మ్యాచ్ అయ్యాయి. ఇంకా ప్రీవియస్ 4 అవర్ క్యాండిల్ ఇక్కడ చూస్తే మనకి ప్రీవియస్ 4 అవర్ క్యాండిల్ చాలా స్ట్రాంగ్ బేరిష్ గా క్లోజ్ అయింది. సో కరెంట్ 4 అవర్ క్యాండిల్ కానీ ప్రీవియస్ 4 అవర్ క్యాండిల్ లోన్ కానీ బ్రేక్ చేస్తే మనకి పక్కన రేంజ్ ఫిల్ చేసే పాసిబిలిటీ చాలా ఎక్కువ. 77 పిప్స్ ఉంది. ఇంకా 1 అవర్ టైం ఫ్రేమ్కి వస్తే 1 అవర్ కూడా ఇక్కడ మనకి సపోర్ట్ ఫామ్ చేసింది. మన ఎంట్రీ టైం ఫ్రేమ్ 30 మినిట్స్ కదా. సో ఒక 30 మినిట్స్లో నైస్ సపోర్ట్. ఓకే, అండ్ ఇక్కడ చూస్తే మనకి రెసిస్టెన్స్ కూడా మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్. సెల్లింగ్ కి చూస్తే మాత్రం చాలా మంచి రేంజ్ ఉంది. చూసారు ఇక్కడ ఎంత క్లీన్ రేంజ్ ఉందో, నియర్లీ మోర్ దెన్ 85 పిప్స్. సో 85 పిప్స్ రేంజ్ ఉంది చాలా క్లీన్ గా. సో సెల్లింగ్ మనకి ఆపర్చునిటీ ఇస్తే మాత్రం ట్రేడ్ విన్ అయ్యే పాసిబిలిటీ చాలా ఎక్కువ. ఇంకా బయింగ్ విషయానికి వస్తే బయింగ్ వెరీ రిస్కీ. ఎందుకంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్ 21 పిప్ దగ్గర ఉంది. అంతేకాకుండా మనకి లండన్ ఓపెన్ అయినా సరే ఈ విక్ ఫిల్ చేసే పాసిబిలిటీ ఎక్కువ. బట్ రిస్క్ ఉంటుంది, ఎందుకంటే ఈ లెవెల్ని ఎప్పుడైనా రిజెక్ట్ చేయొచ్చు. ఈ లెవెల్ని రిజెక్ట్ చేయొచ్చు. సో బయింగ్ అనేది కొద్దిగా రిస్కీ. సో బై చేసేలా ఉంటే మాత్రం రిస్క్ తగ్గించి, రిస్క్ మేనేజ్మెంట్స్కి ఆల్రెడీ చెప్పాం కదా మనం రిస్క్ ఎలా మేనేజ్ చేయాలి. సో ట్రిక్స్ అండ్ టిప్స్, సో దాన్ని బేస్ చేసుకుని బయింగ్ ప్లాన్ చేస్తే జాగ్రత్తగా రిస్క్ మేనేజ్ చేయండి. ఇంక సెల్లింగ్ అంటే మాత్రం మనకి విన్నింగ్ ప్రాబిలిటీ చాలా ఎక్కువ, ఎందుకంటే పక్కన ఎటువంటి రిజెక్షన్స్ లేవు, చాలా క్లీన్గా ఉంది రేంజ్. ఓకే, ఇంక జీజే విషయానికి వస్తే ఇదంటే మాత్రం మనకు నో ట్రేడ్ రేంజ్. ఈ రేంజ్లో మనం ఎటువంటి ట్రేడ్ చెయ్యం. నో ట్రేడ్ రేంజ్. సో ఈ రేంజ్లో మనం ఎటువంటి ట్రేడ్ చెయ్యం. అండ్ నేను సెల్లింగ్ మాత్రం చూస్తున్నాను. యాజ్ ఆఫ్ నో అంటే మాత్రం సెల్లింగ్ చూస్తున్నాను. పొటెన్షియల్ సెల్స్ బిలో ఈ లెవెల్ కింద నేను సెల్లింగ్ చూస్తున్నాను. ఇది నో ట్రేడ్ రేంజ్. బయింగ్ కి ఇక్కడ ఫామ్ అయ్యే క్యాండిల్ బేస్ చేసుకుని లైక్ ఏ ప్లస్ సెటప్ ఫామ్ అయ్యి సరైన టైం ఎలాంటిదంటే ఎక్స్చేంజ్ ఓపెనింగ్ 11:30, 12:30 ఆ టైంకి ఏ ప్లస్ సెటప్ ఏమైనా ఫామ్ అయితే అప్పుడు బై చేయడానికి చూస్తాను. సో ఏంటనేది గ్రూప్లో అప్డేట్ ఇస్తాను. సో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. సో జాయిన్ అవ్వండి. అక్కడ కంప్లీట్గా సో నేను తీసుకున్న ట్రేడ్స్ కానీ, సో రీజన్స్ అండ్ ట్రేడ్ తీసుకున్న లాజిక్స్, సో ఇవన్నీ మన గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఒకసారి జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో ఉంది లింక్, చెక్ చేయండి. ఇంకా జీజే విషయానికి వస్తే జీబీపీ జేపీవై ఓకే, నైస్. సో సేమ్ గోల్డ్ ఎలా రిజెక్ట్ అయిందో, సో ప్రీవియస్ వీక్ మనకి జీజే కూడా గోల్డ్ ఎలా బులిష్ గా క్లోజ్ అయింది, జీజే కూడా మనకి ప్రీవియస్ వీక్ అంత బులిష్ గానే క్లోజ్ అయింది. అంటే మండే కూడా చాలా హ్యూజ్ రిజెక్షన్ కనిపించింది మనకి జీజేలో. ఇంకా డైలీ విషయానికి వస్తే బాటమ్ విక్ కేసు మరి బులిష్ గా ఫ్లిప్ అయింది ఈ రోజు క్యాండిల్. 4 అవర్ 4 అవర్ చూసినా సరే మనకి ప్రీవియస్ హైని బ్రేక్ చేస్తుంది. ప్రీవియస్ 4 అవర్ క్యాండిల్ హైని బ్రేక్ చేస్తుంది. పక్కన చూస్తే మాత్రం ఒక 35 పిప్ వరకు మంచి రేంజ్ ఉంది. ఇంకా 1 అవర్ విషయానికి వస్తే వావ్, 1 అవర్ చూస్తే ఇక్కడ మనకి సెకండ్ కేటగిరీ ఏ ప్లస్ సెటప్ లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది సెకండ్ కేటగిరీ అండ్ పక్కన కూడా చాలా మంచి రేంజ్ ఉంది. 65 పిప్ రేంజ్ వరకు ఉంది. బట్ మన ఎంట్రీ టైం ఫ్రేమ్ 30 మినిట్స్ కదా. సో 30 మినిట్స్ ఆల్రెడీ నేను లెవెల్ తీసుకున్నాను. ఇది మోస్ట్ రీసెంట్ సపోర్ట్ మనకి.
అండ్ ఇది మోస్ట్ రీసెంట్, అంటే ఐ మీన్ నెక్స్ట్ సపోర్ట్. అంటే ఈ లెవెల్ కానీ బ్రేక్ చేస్తే మనకి పక్కన రేంజ్ మొత్తం ఫిల్ చేసే పాసిబిలిటీ చాలా ఎక్కువ. చూసారా ఎంత క్లీన్ రేంజ్ ఉందో, 55 పిప్స్. మనకి మోర్ దెన్ 30 పిప్స్ ఉంటే ఎనఫ్, ఎందుకంటే మనం మోస్ట్లీ క్యాచ్ చేసేది 20 పిప్స్ 25 పిప్స్ కాబట్టి మనకి ఎంత ఎక్కువ రేంజ్ ఉంటే అంత మంచిది. ఇంక ఇక్కడ 30 మినిట్స్ బేస్ చేసుకుని చూస్తే రెసిస్టెన్స్ ఫామ్ చేసింది. చూసారా, ఇది రెసిస్టెన్స్ ఫామ్ చేసింది, కానీ ఈ లెవెల్ మీదన మనకి మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్ ఇక్కడే ఉంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే జస్ట్ 23 పిప్స్ దగ్గరే రెసిస్టెన్స్ ఉంది, కాబట్టి రిస్క్ ఎక్కువ. సో దీనికి ట్రేడ్ చేయడం ఏంటంటే, అంటే ఈ ప్రజెంట్ జీజేలో బైస్ ఎలా క్యాచ్ చేయొచ్చు అంటే, ఒక హ్యూజ్గా మంచిది అప్ సైడ్కి మూవ్ అయ్యి ఒక మంచి సపోర్ట్ కన్ఫామ్ చేస్తే మనం బయింగ్ చూడొచ్చు, ఒక పుల్ బ్యాక్ ఎంట్రీ గురించి. సో ఈ పుల్ బ్యాక్ ఎంట్రీస్, ఏ ప్లస్ సెటప్స్ ఇవన్నీ ఆల్రెడీ చాలా క్లియర్గా మన గ్రూప్ పిన్నెడ్ మెసేజ్ చెక్ చేయండి. సో కంప్లీట్ వీడియోస్ ఉంటాయి, సో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో చాలా మంది మన కోర్స్ యూస్ చేసుకుని అమేజింగ్ ప్రాఫిట్స్ తీస్తున్నారు. సో మీరు ఎవరు కొత్త వాళ్ళు ఉన్నా సరే కోర్స్ మొత్తం కంప్లీట్ చేయండి. సో నేను ఏం చెప్పానో అది మార్కెట్లో మీరు అప్లై చేస్తే తప్పకుండా మంచి ప్రాఫిట్స్ తీయగలరు. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో, అండ్ ఈ వీడియో కామెంట్ సెక్షన్ చెక్ చేయండి. సో కామెంట్ సెక్షన్లో ఉంటుంది. ఇంకా చూస్తే ఇక్కడ 1 మినిట్. ఓకే, 1 అవర్ బేస్ చేసుకుని అంటే మాత్రం అమేజింగ్ బైస్ ఇవి. బట్ ఇది నా ట్రేడింగ్ టైం కాదు, ఇంకొక 5 మినిట్స్ ఉంది. ఓకే చూద్దాం, మనకు ఒక మంచి పుల్ బ్యాక్ అని ఇచ్చి ఇలా ఒక సపోర్ట్ కట్ ఫామ్ చేస్తే మాత్రం బయింగ్ చూస్తాం. సో అప్పటి వరకు అంటే మాత్రం వెయిట్ చేయడమే. ఇక జీజే చూసినా గోల్డ్ చూసినా సరే సెల్లింగ్కి చాలా మంచి రేంజ్ ఉంది. సో నేను గోల్డ్లో కూడా చెప్పాను కదా ఎంత క్లీన్ రేంజ్ ఉందో చూసిన సెల్లింగ్కి, అదే రేంజ్ మనకి జీజేలో కూడా కనిపిస్తుంది. సో ఇది ఇంకా న్యూస్ విషయానికి వస్తే మనకి న్యూస్ కూడా ఏమీ లేదు. సో ఈరోజు టెక్నికల్ లెవెల్స్ బేస్ చేసుకొని మార్కెట్ మూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో ఈ వీక్లో మనకి పోవెల్ జాక్సన్ మీటింగ్, సమ్ మీటింగ్ ఏదో ఉంది, అంటే అందులో ఫెడ్ మనకి ఇంట్రెస్ట్ రేట్స్ గురించి ఏమన్నా మాట్లాడే అవకాశాలు చాలా ఎక్కువ. సో ఆ మీటింగ్ అప్డేట్స్ ఇవన్నీ మన గ్రూప్లో పోస్ట్ చేస్తాను. సో ఏమన్నా మాట్లాడితే మాత్రం అవి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ వస్తాయి. సో గ్రూప్లో అబ్జర్వ్ చేయండి. రైట్, ఓకే. ఈ వీడియోలో కానీ ప్రీవియస్ వీడియోస్లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో, ఐ మీన్ కామెంట్ సెక్షన్లో కానీ, లేదంటే మన గ్రూప్లో అడగండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.